ఇప్పుడు HTMLలోని ఫార్మ్స్ ఎట్లా చేస్తారని చూసుకుందాం. సో, ఫార్మ్స్ మనం చేసుకోవాలంటే ఫస్ట్ ఈజీగా చేసుకోవాల్సింది ఫార్మ్స్. ఫార్మ్స్ అనేవి ఎందుకు వాడతామంటే ఫార్మ్స్. ఫార్మ్స్ అనేది మనం ఎందుకు వాడతామంటే యూజర్ దగ్గర నుంచి డేటాని తీసుకొని బ్యాక్ ఎండ్‌కి ఆ డేటాను సెండ్ చేయడానికి మనము ఫార్మ్స్‌ని వాడతాము. ఓకే. ఫార్మ్స్ ఆర్ ఫార్మ్స్ ఆర్ యూజ్డ్ టు టేక్ డేటా ఫ్రమ్ యూజర్ అండ్ సెండ్ దట్ డేటా టు బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్‌కి పంపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం ఏ ఫార్మ్ తీసుకున్నా గానీ మనకు లాగిన్ క్రెడెన్షియల్స్ అని ఉంటాయి. సో, ఏ ఫార్మ్ తీసుకున్నా గానీ మనము ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏది ఫేస్‌బుక్ తీసుకున్నామనుకోండి. ఫేస్‌బుక్ మనం డైరెక్ట్ లాగిన్ అవుతామా? డైరెక్ట్‌గా అవ్వలేము. ఖచ్చితంగా మనం లాగిన్ అయిన తర్వాతనే మనకు ఆ పేజ్‌లోకి ఎంటర్ అవ్వడానికి యాక్సెస్ ఉంటది. డైరెక్ట్‌గా మనం లాగిన్ అన్నది అవ్వలేము. ఇదనే కాదు ఏదైనా గానీ ఫ్లిప్‌కార్ట్ గానీ, అమెజాన్ గానీ ఏదైనా గానీ మనము అందులో ప్రొడక్ట్స్ బై చేయాలంటే ఖచ్చితంగా మనకు లాగిన్ అనేది అవ్వాలి. లాగిన్ అవుతే మనకు లోపలకు వెళ్ళడానికి పర్మిషన్ అనేది యాక్సెస్ వస్తది. సో, మెయిన్‌గా ఫ్రంట్ ఎండ్ ఎందుకు వాడతారంటే ఇది. మనం ఒక యాప్‌ని గానీ ఏదైనా గానీ మనం యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. దానికి మెయిన్‌గా ఫార్మ్స్ అనేవి యూజ్ అవుతాయి. సో, ఇక్కడ చూసినట్టు మనం HTML ఫార్మ్స్ అని టైప్ చేద్దాం. సో, ఇందులో చాలా రకాల ఫార్మ్స్ ఉంటాయి. రిజిస్ట్రేషన్ ఫార్మ్ అని, లాగిన్ ఫార్మ్స్ అని చాలా ఉంటాయి. సో, ఇందులో బేసిక్ అనేది తీసుకుందాం. ఇప్పుడు చూసినట్టు మనకు ఈ అప్లికేషన్‌లో ఇవనేవి చెక్ బాక్సెస్ ఇవి. ఇది జెండర్ అనేది డ్రాప్ డౌన్. సో, ఈ రేడియో ఇవి బటన్స్ అనేవి రేడియో బటన్స్ అంటారు వీటిని. రౌండ్ వన్ అని వీటిని చెక్ బాక్సెస్ అంటారు. సో, ఫస్ట్ మనము ఫార్మ్స్ రాయడానికి మనకు ఫార్మ్ ట్యాగ్ అని ఉంటుంది. ఫార్మ్ ట్యాగ్ ఈ విధంగా ఉంటుంది ఫార్మ్ ట్యాగ్ అనేది. ఇది క్లోజింగ్ ట్యాగ్. సో, దీని లోపల మనకు కావాల్సినవి మనం రాసుకోవచ్చు. ఇప్పుడు చూసినట్లయితే మనం ఇంకొక ఫైల్ పెట్టిస్తున్నాం. ఫార్మ్స్ డాట్ HTML. ఇక్కడ మనం ఫస్ట్ ఫార్మ్ క్రియేట్ చేయడానికి ఫార్మ్ అనే ట్యాగ్ తీసుకుంటాం. సో, ఈ యాక్షన్ అనేది అవసరం లేదు ఇప్పుడు. సో, ఫార్మ్ ట్యాగ్ అని తీసుకుంటాము. ఫార్మ్ ట్యాగ్ లోపల మనము లేబుల్ అని తీసుకుంటాం. లేబుల్ అంటే దాని యొక్క నేమ్. ఆ లేబుల్‌కి మీరు ఏదైతే నేమ్ ఇస్తారో దాని యొక్క నేమ్. అంటే ఇక్కడ చూసినట్టయితే మనకు ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది ఏదైతే ఉందో ఇది లేబుల్. సో, దాన్ని లేబుల్ అంటాం. అక్కడ ఏముంది ఫస్ట్ నేమ్ అని ఉంది. సో, ఫస్ట్ నేమ్ అని తీసుకుంటాం. తర్వాత ఏముంది మనకు ఇంకొక బాక్స్ ఉంది. ఇదొకటి టెక్స్ట్ బాక్స్ అంటారు వీటిని. సో, ఫస్ట్ నేమ్ తర్వాత మనకు చెక్ బాక్స్ ఒకటి ఫీల్డ్ ఉంది. ఏమని ఇన్పుట్ ఫీల్డ్ అంటారు వీటిని. సో, ఇన్పుట్ అంటే ఏంటి అనంటే మనకు ఏదైతే మనం కీబోర్డ్ నుంచి టైప్ చేస్తామో వాటిని ఇన్పుట్ అంటారు. ఓకే. ఇన్పుట్ అంటే ఏంటి అంటే మనము కీబోర్డ్ నుంచి మనం ఏదైతే టైప్ చేస్తామో ఆ టైప్ చేసిన దాన్ని రీడ్ చేసుకోవడానికి దాన్నే మనము ఇన్పుట్ అని టైప్ అంటాము. సో, ఇక్కడ చూసినట్టయితే మనం ఇన్పుట్ అని తీసుకొని టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అంటాము. సో, టైప్ అంటే ఇన్పుట్‌లో నువ్వు కీబోర్డ్‌లో ఏది టైప్ చేస్తున్నావు టెక్స్ట్. సో, ఈ టెక్స్ట్‌లో మనము ఏదైనా టైప్ చేసుకోవచ్చు. లైక్ నంబర్స్ గానీ, లేకుంటే నేమ్స్ గానీ, లేదంటే ఒక స్పెషల్ క్యారెక్టర్స్ గానీ ఇట్లా. ఈ ఇన్పుట్ టైప్‌లో మనము ఏదైనా గానీ టైప్ చేసుకోవచ్చు. ఒకవేళ టైప్ అనేది టెక్స్ట్ ఉంటే ఈ విధంగా టెక్స్ట్ ఉంటే మనము వీటన్నిటిలో ఏదన్నా తీసుకోవచ్చు. టైప్ అనేది టెక్స్ట్ ఉన్నట్టయితే టెక్స్ట్ ఉంటే వీటిలో ఏదైనా మనం తీసుకోవచ్చు. ఓకే. ఇన్పుట్ టైప్ అని టెక్స్ట్ ఉంది. ఇక్కడ ఒకటి డేట్ ట్యాగ్ యాడ్ చేద్దాం. డేట్ ట్యాగ్ అంటే ఒక
లైన్ అనేది బ్రేక్ అవుతుంది. సో సేవ్ చేసి మనం రన్ చేసినట్టయితే సో మనకి ఈ విధంగా వస్తుంది. సో బ్రేక్ ట్యాగ్ కాకుండా ఇక్కడ కాకుండా బ్రేక్ ట్యాగ్ ఇక్కడ పెట్టుకుంటాం. సో ఈ విధంగా వస్తుంది ఫస్ట్ నేమ్ అనేది. తర్వాత ఇంకేముంది లాస్ట్ నేమ్. సో లాస్ట్ నేమ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఫస్ట్ ఏముంది లేబుల్ తీసుకుంటాం. లేబుల్ లాస్ట్ నేమ్ తర్వాత ఇన్పుట్ 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 టైప్ అనేది చెక్ తీసుకున్నాం. సో రన్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ కొంచెం స్పేస్ రావడానికి ఇంకొక బ్రేక్ తీసుకున్నాం. చేస్తే ఈ విధంగా బ్రేక్ వస్తుంది. ఓకే, ఈ విధంగా వస్తుంది మనకు. తర్వాత ఇంకేముంది ఇక్కడ తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకు రేడి బటన్స్ ఉంది. సో రేడి బటన్స్ ఏంటి అని అంటే మనకు ఏదైనా ఒక ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవడానికి మనకు ఉంటుంది ఇది. సో జనరల్గా ఎలా వాడతారంటే జెండర్కి వాడతారు. లేబుల్ అని తీసుకొని జెండర్. సో జెండర్లో మనకి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి? ఓన్లీ 2 మాత్రమే ఉంటాయి. ఒకటి వచ్చేసి మేల్, ఇంకోటి ఫీమేల్. సో ఇక్కడ చూసినట్లయితే నేను ఇన్పుట్. సో ఇన్పుట్ అనేది ఇక్కడ నేను టైప్ టైప్ అనేది నేను టెక్స్ట్ కాకుండా రేడియో అని ఇస్తాను. సో రేడియో అని ఇస్తే ఏమవుతాయంటే మనకు ఇట్లా సింబల్ వస్తుంది. సో రేడియో అని ఇచ్చామనుకోండి, టైప్ ఈక్వల్ టు రేడియో అని ఇస్తే మనకు ఇట్లా ఈ సింబల్ వస్తుంది, 0 సింబల్. ఈ విధంగా వస్తాయి. ఈ విధంగా వస్తాయి రేడియో బటన్స్. వీటిని రేడియో బటన్స్ అంటారు. ఇక్కడ ఉన్నది ఇట్లా. సో ఇక్కడ తీసుకొని ఇన్పుట్ టైప్ రేడియో రేడియో తీసుకొని దానికి మేల్ ఒకటి తీసుకున్నాం. తర్వాత ఇంకొక ఇన్పుట్ బాక్స్ తీసుకొని దీనికి కూడా టైప్ వచ్చేసి రేడియో తీసుకొని ఫీమేల్ అని తీసుకున్నాం. ఇప్పుడు చూసినట్టు అవుతుంది మనకి ఈ విధంగా వస్తుంది. మేల్, ఫీమేల్ ఈ విధంగా వస్తుంది. వీటిని 8 బటన్స్ ఉంటాయి వీటిని. తర్వాత ఇంకేమున్నాయి ఇక్కడ మనకు చెక్ బాక్స్ ఉన్నాయి. సో చెక్ బాక్స్ అంటే ఏంటి అంటే మల్టిపుల్ మల్టిపుల్ దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి తీసుకుంటాము. సో ఇక్కడ వచ్చేసి మనము టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్. చెక్ బాక్స్ అని టైప్ చేస్తే మనకు చిన్న చిన్న బాక్స్ వస్తాయి. ఇట్లా ఈ విధంగా బాక్స్ వస్తాయి చిన్న చిన్నవి. సో ఇవి ఏంటి అంటే మల్టిపుల్ చెక్ చేసుకోవచ్చు. వీటిని టిక్ చేసుకోవడానికి ఉంటుంది. మల్టిపుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి. ఇక్కడ ఒక బ్రేక్ టైప్ తీసుకొని లేబుల్ లేబుల్ తీసుకొని లేబుల్కి మనము గేమ్స్ అని తీసుకుంటాం. గేమ్స్ అంటే మనకు చెక్ బాక్స్ ఎందుకు వాడతారు అంటే చెక్ బాక్స్ ఆర్ యూజ్డ్ టు సెలెక్ట్ మల్టిపుల్ ఆప్షన్స్. అంటే మల్టిపుల్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి మనము ఈ చెక్ బాక్స్ని వాడతాం. ఓకే, ఇక్కడ చూసినట్టయితే మనకు ఇన్పుట్ తీసుకుంటాం. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్ అని పెట్టుకున్నాం. చెక్ బాక్స్ అని టైప్ చేసి ఇక్కడ పబ్జీ అని పెట్టుకున్నాం. తర్వాత ఇంకో ఇన్పుట్ తీసుకొని టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్ అని పెట్టేసుకొని తర్వాత క్యారమ్ ఇంకో టైప్ చేసి చెక్ బాక్స్ తీసుకొని తర్వాత తీసుకున్నాం. సో దీన్ని రన్ చేసినప్పుడు మనకు ఈ విధంగా వస్తాయి. సో మల్టిపుల్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది మనకి. కానీ ఏదైతే ఉందో ఇది జెండర్ అనేది రేడియో బటన్స్ ఇవి. వీటిని యాక్చువల్ అయితే ఒకటే సెలెక్ట్ అవుతుంది, ఇంకొకటి సెలెక్ట్ చేసి సెలెక్ట్ అవ్వదు. సో ఇక్కడ ఎందుకు సెలెక్ట్ అవుతుందంటే ఇది బేసిక్ వాడుతున్నాం కాబట్టి ఇది ఇట్లా వస్తుంది. సో
అడ్వాన్స్ లెవెల్‌లో మనకు ఓన్లీ రేడియో బటన్ వాడితే ఇది చెక్ అయినప్పుడు ఇది అన్‌చెక్ అయితది. ఇది అన్‌చెక్ అయినప్పుడు ఇది చెక్ అవుతది. అంటే ఒకటి మాత్రం చెక్ అయితది. కానీ ఈ చెక్ బాక్స్ అనేది వాటైతే మల్టిపుల్ సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటది. ఈ చెక్ బాక్సెస్. సో, ఈ విధంగా ఉంటాయి చెక్ బాక్సెస్ అంటే. దాని తర్వాత బటన్స్ ఇవి. సో, బటన్స్ క్రియేట్ చేయాలంటే మనకు బటన్ అనే ట్యాగ్ ఉంటది. ఏ విధంగా అంటే బటన్ ఈ బటన్ ట్యాగ్ అని పెట్టుకొని ఇందులో మనము సేవ్ అని టైప్ చేసుకుంటే ఇది మనకు బటన్ సింబల్ వస్తది. సో, ఈ విధంగా బటన్ సింబల్ వస్తది. బ్రేక్ ట్యాగ్ ఇస్తుంది. సో, ఇట్లా బటన్ ట్యాగ్ వస్తది. సో, అదే విధంగా మనకి ఇక్కడ చూసినట్టయితే కొన్ని ఫార్మ్స్‌లో ఎట్లా ఉంటాయంటే ఈ ఫస్ట్ నేమ్ అనేది ఇక్కడ ఉంది కదా! ఇక్కడ కాకుండా మనకు ఈ లోపలే రావాలి అనుకుంటే అంటే బయట మనకు స్పేస్ అనేది వేస్ట్ అవ్వద్దు. ఈ లోపలనే రావాలి అంటే అప్పుడు మనము లేబుల్ అనేది తీసేసుకోవచ్చు. ఈ లేబుల్ అనేది మల్టిపుల్ టైమ్స్ రాయకుండా మనకు ఈ బాక్స్ ఏదైతే ఉందో ఈ బాక్స్ లోపలనే ప్లేస్ హోల్డర్ అని ఉంటది. సో, ప్లేస్ హోల్డర్ అంటే ఏంటి అనంటే ప్లేస్ హోల్డర్ ఈజ్ యూజ్డ్ టు గివ్ ఫ్రెండ్లీ మెసేజ్ టు ది యూజర్. అంటే యూజర్‌కి ఫ్రెండ్లీ మెసేజ్ ఇవ్వడానికి మనము ఈ ప్లేస్ హోల్డర్‌ని యూజ్ చేస్తాం. ఓకే. ఫ్రెండ్లీ మెసేజ్ టు ద యూజర్. సో, యూజర్‌కి ఫ్రెండ్లీ మెసేజ్ ఇవ్వడానికి మనము ఈ ప్లేస్ హోల్డర్‌ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇక్కడ చూడండి. ఇది టైప్ అండ్ టెక్స్ట్ తీసుకున్నాము. ఇందులో మనము ఫస్ట్ ప్లీజ్ ఎంటర్ యువర్ ఫస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్ అని టైప్ చేస్తే మనకు ఇక్కడ చూస్తే చూడండి ఇట్లా వస్తుంది మనకు. ప్లీజ్ ఎంటర్ యువర్ ఫస్ట్ నేమ్ అని. సో, ఇందువల్ల మనం అతను డేటాని టైప్ చేసుకుంటాడు. సో, ఈ లాస్ట్ నేమ్ కూడా అదే విధంగా రాయాలంటే మనము ఇక్కడ మ్యాట్ లేబుల్ అనేది అవసరం లేదు ఇప్పుడు. తీసేసుకొని దీని లోపలనే మనం ప్లేస్ హోల్డర్ అని పెట్టేసుకొని ప్లీజ్ ఎంటర్ లాస్ట్ నేమ్ అని టైప్ చేస్తే మనకు ఆ బాక్స్ లోపల మనకు ఇట్లా వస్తది. ఈ విధంగా. సో, ఇంట్లో మనము అంటే నంబర్స్ లెటర్స్ టైప్ చేసుకోవచ్చు. నంబర్స్‌ని టైప్ చేసుకోవచ్చు. ప్లస్ మనకు స్పెషల్ క్యారెక్టర్స్ ఏదైనా టైప్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మనకు ఒకటి ఫోన్ నంబర్ అనే ఫీల్డ్ కూడా ఉంటది. సో, ఫోన్ నంబర్‌ని నేను ఇక్కడ లాస్ట్‌లో యాడ్ చేస్తాం. సో, ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ తీసుకొని ప్లేస్ హోల్డర్ ఎంటర్ యువర్ మొబైల్ నంబర్ అని టైప్ చేస్తాం. యువర్ ఫోన్ నంబర్ అని టైప్ చేస్తే ఇక్కడ మనకు ఈ విధంగా వస్తది. ఎంటర్ యువర్ మొబైల్ నంబర్ అని. కాకపోతే ఒకటి 2 చెక్ బాక్స్ తీసుకున్నాం. బాక్స్ స్పేసెస్ అని బ్రేక్ ట్యాగ్ పెట్టుకొని కొంచెం అర్థం అవ్వడానికి. సో, ఈ విధంగా బ్రేక్ ట్యాగ్ వస్తది. సో, ఇక్కడ చూసినట్టు మనకు ఫోన్ నంబర్ కదా! ఫోన్ నంబర్‌లో మనము ఇట్లా ఎంటర్ చేసుకోవచ్చు. ఏదైనా గాని. కాకపోతే ఇక్కడ చూసినట్టయితే మనకు ఇందులో ఫోన్ నంబర్‌లో మనకు ఇక్కడ చూసినట్టయితే మనకు ఏదైనా టైప్ చేసుకోవచ్చు. ఇది టెక్స్ట్ కాబట్టి. సో, మనం ఆల్రెడీ అనుకున్నాము. సో, టైప్ అనే టెక్స్ట్ ఉందనుకోండి. ఈ టెక్స్ట్‌లో మనము నంబర్స్‌ని ఎంటర్ చేసుకోవచ్చు. ప్లస్ నంబర్స్ అని కాకుండా నంబర్స్ ఎంటర్ చేసుకోవచ్చు. నంబర్స్ అని కాకుండా లెటర్స్ ఎంటర్ చేసుకోవచ్చు. స్పెషల్ క్యారెక్టర్స్ ఏదైనా ఎంటర్ చేసుకోవచ్చు. ఇది టెక్స్ట్ అని ఉంటాయి. టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని ఉంటాయి. అలాగే టైప్ అనేది రేడియో ఉన్నట్టయితే మనకు ఇట్లా రేడియో సింబల్స్ వస్తాయి. చెక్ బాక్స్ ఉంటే చెక్ బాక్స్ వస్తాయి. ఓకే. కానీ ఇక్కడ చూసినట్టయితే మనకు ఫోన్ నంబర్ ఉంది. ఫోన్ నంబర్‌కి మనకు ఇక్కడ చూసినట్టయితే ఫోన్ నంబర్‌లో లెటర్స్ ఎంటర్ చేస్తే ఎంటర్ అవ్వదు. ఓన్లీ నంబర్స్ మాత్రమే ఎంటర్ అవ్వాలి అనుకుంటే అప్పుడు మనం ఇక్కడ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని కాకుండా నంబర్ అని ఉంటుంది. సో, ఈ నంబర్ అని టైప్ చేస్తే మనకు అప్పుడు ఓన్లీ ఈ సింబల్స్ వస్తాయి ఇట్లా. ఇక్కడ చూసినట్టయితే మనకు ఓన్లీ నంబర్స్ మాత్రమే ఎంటర్ చేయడానికి వస్తది. ఇక్కడ మరి ఎలాంటి లెటర్స్ గానీ, స్పెషల్ క్యారెక్టర్స్ ఏం టైప్ చేసినా గానీ మనకి డేటా అనేది ఎంటర్ అవ్వదు. ఓన్లీ నంబర్స్ మాత్రమే తీసుకుంటది. సో, అందుకనే టైప్ అనేది చాలా ముఖ్యం. సో, టైప్ అనేది మీరు టెక్స్ట్ ఇస్తే టెక్స్ట్ ఉంటది. రేడియో ఉంటే రేడియో వస్తది. చెక్ బాక్స్ పెడితే చెక్ బాక్స్ వస్తది. ఒకవేళ టైప్ అనేది టైప్ అనేది నంబర్ ఉంటే ఓన్లీ నంబర్ మాత్రమే అలౌ అవుతది. సో, ఇది ఫోన్ నంబర్‌కి ఎక్కువగా
నెంబర్ వాడుతుంది. ఫోన్ నెంబర్ అంటే నెంబర్లో మాత్రమే ఎంటర్ చేయాలి కాబట్టి నెంబర్ మాత్రమే తీసుకుంటాం. సో ఈ విధంగా మనము ఫామ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్గా ఇవే ఉంటాయి. ఏదంటే టైప్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఏ టైప్ ఇస్తున్నాము అనే దాన్ని బట్టి ఇవి ఉంటాయి. సో ఇది అప్లికేషన్. సో ఇటు కలర్స్ అనేవి యాడ్ చేసుకోవాలనుకుంటే మనం ఫేసెస్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ టైప్ అనేది పాస్వర్డ్ కూడా ఉంటుంది. ఇప్పుడు టైప్ ఇప్పుడు టెక్స్ట్ ఇట్లా పాస్వర్డ్ అని టైప్ చేసామనుకోండి, నేర్చుకుంటాం ఎంటర్ పాస్వర్డ్. సో ఇట్లా ఇన్పుట్ టైప్ ఇప్పుడు పాస్వర్డ్ అని చెప్పవచ్చు. దాని కూడా మనము ఇందులో యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా చూడండి, మనం ఏం టైప్ చేసినా కానీ మనకు స్టార్ సింబల్స్ వస్తున్నాయి కానీ డేటా అనేది ఎంటర్ అవ్వట్లేదు. ఎందుకు ఎంటర్ అవ్వట్లేదు కనిపించట్లేదు అంటే మనం ఇక్కడ టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ అనుకున్నాం కాబట్టి ఈ పాస్వర్డ్ అని ఇవ్వడం వల్ల మనకు ఆ డేటా అనేది కనిపించట్లేదు, యాడ్ అయిపోతుంది. సో ఇది దానివల్ల యూజ్. సో ఈ టైప్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. పాస్వర్డ్, నంబరు, చెక్ బాక్స్, రేడియో, టెక్స్ట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో టెక్స్ట్ అంటే ఏదైనా ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ రేడియో, సో ఈ నేమ్లోనే ఉంటుంది మనకు. టైప్ అంటే నువ్వేం టైప్ చేస్తున్నావు అని. టైప్ అంటే మీరు ఏం టైప్ చేస్తారు, టెక్స్ట్ అయినా టెక్స్ట్. ఓకే, టైప్ టైప్లో ఏం టైప్ చేస్తున్నావు, రేడియో. రేడియో అంటే రేడియో బన్స్ వస్తుంది. సో టైప్ ఏం టైప్ చేస్తున్నావు, చెక్ బాక్స్. సో చెక్ బాక్స్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ టైప్ ఏం టైప్ చేస్తున్నావు, నంబర్. సో నంబర్స్ మాత్రం వస్తుంది. సో టైప్ అనేది పాస్వర్డ్ అనుకోండి, ఓన్లీ పాస్వర్డ్ మాత్రమే వస్తుంది. ఈ విధంగా మనకు ఫామ్స్ అనేవి ఫామ్స్ అనేవి ఉంటాయి. సో ఫామ్స్ అనేవి మనకు రియల్ టైంలో చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్, ఏ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అయినా కానీ ఖచ్చితంగా ఫామ్ మాత్రం ఫామ్ దాటుకొని మనకు లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఫామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. దీన్ని బట్టుకొని మనకు ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అనేది రన్ అవుతుంది.